అక్షర గుళికల సంజీవనం అమోఘ లీలల సారం లీలా మానుష చరితం సచ్చరితం సాయి చరితం. ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. శ్రావణ మాసం శివకేశవులకు ఇద్దరికీ కూడా అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం. ఈ క్రమంలో మనం ఈరోజు పారాయణ చేయబోతున్నటువంటి అధ్యయనం చేయబోతున్నటువంటి 11వ అధ్యాయం శ్రీ సాయి సచ్చరితలో దీన్ని రుద్రాధ్యాయం కూడా అని అంటారు. ఎందుకంటే ఈ అధ్యాయంలో బాబా పంచభూతాలను శాసించేటువంటి అద్భుతమైనటువంటి సంఘటన ఉంటుంది. అంతేకాదు తన భక్తుల కోసము వారు ఎంత ప్రేమతో తపిస్తారు, భక్తులపైన ఉగ్రరూపం చూపెట్టినప్పటికీ కూడా ఆ తర్వాత బాబా తన బిడ్డలను ప్రేమతో ఏ విధంగా ఆలింగనం చేసుకుంటారనేటువంటి విషయాలు ఇందులో ఉంటాయి. సచ్చరితలో కేవలం ఒక 2 అధ్యాయాలకు మాత్రమే శ్రీ హేమాడ్ పంతు ఫలశ్రుతి రాస్తారు. అంటే ఈ అధ్యాయం పారాయణ చేయడం వల్ల, ఈ అధ్యాయాన్ని నిరతం ధ్యానం చేయడం ద్వారా ఏమి జరుగుతుంది మనకు అనేటువంటి విషయాన్ని రాస్తారు. అందులో మొదటిది 11వ అధ్యాయం. ఈ 11వ అధ్యాయంలో వారు రాసినటువంటి మాట, ఎవరైతే ప్రేమతో నిరతం ఈ అధ్యాయాన్ని పారాయణ చేస్తారో వారు ఆపదల నుండి రక్షించబడతారట. కాబట్టి ఎవరికైనా సరే ఆపద కాలంలో ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ 11వ అధ్యాయాన్ని పారాయణ చేయండి. 11వ అధ్యాయం రుద్రాధ్యాయం లాంటిది. మనము 1000 రుద్రాభిషేకాలు చేసినటువంటి సమానము 11వ అధ్యాయాన్ని నిత్యం పారాయణ చేయడం వల్ల. ఎవరైతే శ్రీ సాయిబాబాను సర్వేశ్వరుడిగా, ఈశ్వరుడిగా కొలుస్తారో, ఆ రూపంతో ధ్యానిస్తారో వాళ్ళందరికీ కూడా ఈ 11వ అధ్యాయము ఎంతో ప్రాణప్రదమైనటువంటిది. చాలామంది ఈ సాధన చేస్తూ ఉంటారు. 11వ అధ్యాయాన్ని నిత్యం పారాయణ చేయడం, దీనివల్ల మనస్సుకు శాంతి, ఆపదల నుండి రక్షించబడడం, ఇటువంటివన్నీ కూడా అనేక మందికి అనుభవం అయి ఉన్నది. ఎందుకంటే ఈ 11వ అధ్యాయము మధురమైనటువంటి గురు కథలతో అలంకరించి దానిని సాయి చరణాలకు అంకితం ఇవ్వడం వల్ల ఇక్కడ సాయి యొక్క సగుణ సాకార రూపము ధ్యాన సంభవం అవుతుంది. అంతేకాదు ఇది ఏకాదశ రుద్రావర్తన వంటిది అని చెప్పి శ్రీ హేమాడ్ పంత్ రాస్తారు. ఎందుకంటే ఈ అధ్యాయంలో బాబా పంచభూతాలపైన ఎటువంటి అధికారం వారికి ఉంది, బాబా యొక్క వచనాలను ఇంద్రుడు, అగ్ని, వరుణుడు ఎలా గౌరవించారో ఈ అధ్యాయంలో ఉంటుంది. శ్రోతలు శ్రద్ధగా వింటే పూర్ణ విరక్తే కాక విరక్తికే విరక్తి అయి అనన్యంగా శరణుజొచ్చి భక్తులు శాంతి స్థానమైన సాయి యొక్క సగుణమూర్తిని ప్రేమగా ధ్యానించేటువంటి స్థితికి మనం వెళ్తాం. కాబట్టి ఈ అధ్యాయము మనము గురు వచనాలయందు విశ్వాసం కలిగి ఉంటే భక్తుణ్ణి ఏ విధంగా బాబా ఆవతలి తీరానికి తీసుకెళ్తాడు అనేటువంటి అనేక అంశాలు ఇందులో ఉంటాయి. ఇందులో చాలా రోజులుగా అనేక మందికి ఉన్నటువంటి అనుమానాలను హేమాడ్ పంత్ ఇక్కడ నివృత్తి చేస్తాడు. చాలా సందర్భాల్లో హేమాడ్ పంత్ చెప్తారు, అనేక మంది మనం కూడా చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటాం. బాబా నిరాకారమైనటువంటి రూపంలో ఎప్పుడూ కూడా ఈ ప్రపంచంలో నిండి ఉంటారు. బాబా శరీరానికి ముందు, శరీరానికి తర్వాత కూడా వారు నిరాకార రూపంలో ఉండి తన భక్తులను కాపాడతారని చెప్పి. మరి ఎందుకు కలియుగంలో సద్గురువు రూపంలో పరబ్రహ్మ సగుణ సాకార రూపం తీసుకున్నారు? దానికి సంబంధించి హేమాడ్ పంతు ఒక అద్భుతమైనటువంటి మాట రాస్తారు. పూజించేటి వారు శరీర భ్రాంతితో ఉన్నప్పుడు మరి గురువు కూడా శరీరధారులై ఉండడం సహజం కదా. అంతే కదా, మనందరికీ శరీర అభిమానం ఎక్కువ. శరీర అభిమానం ఉన్నటువంటి వాళ్ళు నిరాకార రూపాన్ని ఎలా ధ్యానించగలుగుతాం? అంత త్వరగా ఉపాసనలోకి ఎలా వెళ్ళగలుగుతాం? అందుకనే శరీరాభిమానంతో ఉన్నటువంటి వాళ్లకు సద్గురువు శరీరధారుడై ప్రకటితమై ఆ తర్వాత నిర్గుణ రూపంలో ధ్యానించేటువంటి స్థితికి తన భక్తులను తీసుకెళ్తారు. బాబా వద్దకు వచ్చినప్పుడు తొలినాళ్లలో మనకు బాబా పటం చూస్తేనో విగ్రహం చూస్తేనో ప్రేమ కలిగేది. ఆ తర్వాత వారితో సాహచర్యం పెరుగుతున్న కొద్దీ మనలో ఎటువంటి మార్పు వస్తుందో మీరందరూ గమనించుకోండి. బాబా పటమున్నా లేకున్నా, బాబా మందిరానికి వెళ్ళినా వెళ్ళకపోయినా, ఎక్కడ ఉన్నా సరే
ఆయన గుర్తుకు వస్తే ఆయన స్మరణ మన మదిలో మెదులుతుంది. దాంతో అసలు పటంతో కానీ విగ్రహంతో కానీ పని లేకుండా నిరంతరం మనం ఆనంద స్థితిలో ఆయన రూపాన్ని ధ్యానిస్తాము, ఆయన నామాన్ని మనం స్మరిస్తూ ఉంటాం. దానికి ఎటువంటి ఆకారము అవసరం లేదు, మన మనసులో నిండి ఉన్నటువంటి ప్రేమ మాత్రమే చాలు అనేటువంటి స్థితికి మనం వస్తాం. ఇదంతా ఎలా సాధ్యమైంది? బాబా శరీర రూపంలో ప్రకటితం కావడం వల్ల నిరతం ఆయనను తీక్షణంగా చూస్తూ ఆ రూపాన్ని మన మనసుల్లో నిరాకారంగా పెట్టుకోగలిగాము. తద్వారా వారి రూపంతో పని లేకుండానే వారితో మనము సమాగమనం చెందేటువంటి ఒక అద్భుతమైనటువంటి స్థితికి మనం వెళ్తాం. ఇదే విషయాన్ని ఇక్కడ హేమాడ్ పంతు రాయడం జరిగింది. ఎందుకంటే విగ్రహమూర్తిపైనే మనకు ప్రేమ కలుగుతుంది. ఆ విగ్రహ రూపం లేకుండా భగవంతుడిపైన కలియుగంలో భక్తి కుదరడం అనేటువంటిది అసాధ్యమైనటువంటి విషయం. ఎందుకంటే ఇక్కడ చక్కటి ఉపమానాన్ని రాస్తారు. ప్రేమపూర్వకమైన భక్తి కలుగునంత వరకు మనస్సు మొగ్గగా వికసించదు. ఎందుకంటే మొగ్గ వికసించకపోతే సువాసన రాదు, అంతేకాదు అక్కడ మకరందము ఉండదు. అందువలన తేనెటీగలు క్షణమైనా అక్కడ నిలబడవు. సగుణమే సాకారం, నిర్గుణమే నిరాకారం, వీటిలో పరస్పరం భేదం లేదు. సాకారం నిరాకారం రెండూ ఒకటే. నెయ్యి పేరుకొని ఉన్నా అది కరిగి ఉన్నా దాని నెయ్యే అంటాము. సగుణ నిర్గుణాలు ఒక్కటిగా మిళితమై విశ్వమంతా కూడా వ్యాపించి ఉంటాయి. కల్లారా చూడడానికి, మనసారా భక్తితో పాదాల మీద శిరస్సు ఉంచడానికి వీలుగా సాకార రూపం ఉంటే అక్కడ ధ్యానానికి సౌకర్యం, అక్కడ ప్రేమ కలగడానికి అవకాశం ఉంటుంది. ప్రేమగా ముచ్చటించుకోవడానికి, గంధాక్షంతలతో పూజించుకోవడానికి ఒక ఆకారం అవసరం. నిర్గుణం కంటే సగుణాలలో ఉన్నవారిని అర్థం చేసుకోవడం చాలా సులభం. సుగుణమూర్తిపై ప్రేమ దృఢమైతే నిర్గుణ ధ్యానం అదే కలుగుతుంది. భక్తులకు నిర్గుణాకార పరమాత్మను తెలుసుకోవాలని బాబా అనేక ఉపాయాలను పన్నుతారు. ఇక్కడ చివరిగా రాసినటువంటిది ఇదే. ఇవన్నీ ఆకార రూపంలో గంధాక్షరతలతో పూజ, అదేవిధంగా వారి యొక్క ఆకారం మన ముందు ఉంటే వారితో ముచ్చటించుకునేటువంటి సౌలభ్యం, ఇవన్నీ అయిన తర్వాత నిర్గుణ నిరాకార పరమాత్మను తెలుసుకునేటువంటి ఉపాయాలను బాబాయే భక్తులకు చెప్తారు. ఎందుకంటే బాబా కొంతమందిని షిరిడీలో ఉంచారు, కొంతమందిని అనేక ప్రదేశాలకు పంపారు, కొంతమందిని ఊరూరా తిప్పారు, కొంతమందికి వాడాలని ఉండి దర్శన భాగ్యము కూడా లేకుండా పారాయణ చేయమని ఆదేశించారు. రకరకాలైనటువంటి భక్తుల యొక్క పరిణితిని బట్టి వారికి అనేక రకాలైనటువంటి ఉపాయాలను వారు చెప్పి నిర్గుణ పరబ్రహ్మను తెలుసుకునేటువంటి స్థితికి భక్తులను తీసుకెళ్తారు. ఈరోజు బాబాను ఆశ్రయించినటువంటి మనము ఎవరి యొక్క మార్గదర్శనం లేకుండానే కేవలము బాబా యొక్క ఆకార స్వరూపాన్ని మనం ధ్యానిస్తూ వారి యొక్క ప్రేమను తెలుసుకుంటూ కొద్ది కాలం సమయం తర్వాత ఆటోమేటిక్గా మనము నిర్గుణ రూపాన్ని ధ్యానం చేసేటువంటి స్థితికి వెళ్తాం. అటువంటి గొప్ప అవకాశము ఒక్క బాబా దగ్గర మాత్రమే ఉంది. ఎందుకంటే బాబా యొక్క రూపము మన హృదయంలో అది ప్రేమగా మొలకెత్తి ఆ ప్రేమయే కనిపించినటువంటి నిర్గుణ రూపంగా అది మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రేమను మనము ఒక ఆకారంగా నిర్వచించలేం. కాబట్టి భగవంతుడి పట్ల ప్రేమ ఎప్పుడైతే మనసులో గూడు కట్టుకుంటుందో ఆ గూడు కట్టుకున్నటువంటి ప్రేమయే పరమాత్మ యొక్క నిరాకార స్వరూపం. శ్రీ సాయిబాబా తన మార్గంలో అత్యంత సులువైనటువంటి ఉపాసనలను భక్తులకు అందించారు. నిజంగా చాలా సులువైంది కదా. ఒకప్పుడు నిర్గుణ రూపాన్ని ధ్యానించాలంటే కొన్ని గంటల తరబడి ధ్యాన స్థితిలోకి వెళ్ళాలి, సమాధి స్థితిలోకి వెళ్ళాలి. అసలు నిరాకార రూపాన్ని ధ్యానించాలంటే కేవలం తపస్సులకు, యతీశ్వరులకు, సిద్ధపురుషులకు వారికి మాత్రమే సాధ్యమయ్యేది. కానీ ఈరోజు కలియుగంలో శ్రీ సాయిబాబా మనకు అత్యంత సులువైనటువంటి ఉపాసనల ద్వారా వారి యొక్క రూపాన్ని మన హృదయంలో ప్రేమపూర్వకంగా ప్రతిష్ఠింపజేసి ఆ ప్రేమ అనేటువంటి ఆ రూపాన్ని మనము నిరాకారంగా ఉన్నటువంటి సాయిబాబా అనేటువంటి ప్రేమ రూపాన్ని ఈరోజు మనందరము కూడా ధ్యానించగలుగుతున్నాం, దర్శించగలుగుతున్నాం. వారి యొక్క
ప్రేమను, వారి యొక్క చిరునవ్వును చూడడానికి విగ్రహము, ఫోటో అవసరం లేనటువంటి స్థితికి ఈరోజు మనందరం కూడా వెళ్ళగలుగుతున్నాం. ఎలా? అందుకు మనకు ఉన్నటువంటి సాధనము రెండూ కూడా శ్రీ సాయి సచ్చరిత. శ్రీ సాయి సచ్చరితను ఎవరమైతే సమగ్రంగా అర్థం చేసుకుంటామో అటువంటి వారికి అసలు ఆకార రూపంతో సంబంధమే లేదు. సచ్చరితలో బాబా యొక్క లీలలు చదువుతాం. అక్కడ ఉండేటువంటివి అక్షర భాండాగారమే తప్ప బాబా రూపం కాదు కదా. ఆ అక్షరాల్లో నిర్గుణంగా ఉన్నటువంటి బాబాను మనము దర్శించగలుగుతాం. ఎందుకు పదే పదే శ్రీ హేమాడ్ పంతు గురుకథా శ్రవణంలో ఉండండి, గురుకథా పారాయణంలో ఉండండి, ఎప్పుడూ కూడా గురుకథలను మననం చేయండి అని చెప్పి ఎందుకు చెప్పారంటే ఇది ఒక అద్భుతమైనటువంటి ఉపాసన. మనము మన ఉపాసన దైవాన్ని హృదయంలో నిరాకారంగా దర్శించేటువంటి ఒక గొప్ప సాధనే శ్రీ సాయి సచ్చరిత. అందుకనే శ్రీ సాయి సచ్చరితను ఎవరైతే ఆశ్రయిస్తారో వారు సచ్చరితలో బాబా యొక్క ప్రత్యక్ష రూపాన్ని చూడగలుగుతాం. అందుకనే శ్రీ సాయి సచ్చరిత ఈరోజు మనందరికీ కూడా ప్రాణప్రదంగా మారింది. సచ్చరితలో ఉన్నటువంటి అనేక విషయాల ద్వారా మనల్ని మనం సంస్కరించుకునేటువంటి స్థితికి ఈరోజు రాగలుగుతున్నాం. బాబా వారు శరీరధారులై మనకు కనిపించినప్పటికీ కూడా వారు ప్రపంచమంతా కూడా విహరిస్తూ అందరి అంతరంగాల్లో, అందరి హృదయాల్లో వారు నివసిస్తూ ఉంటారు. సత్పురుషుల యొక్క గొప్పతనమే అది. సత్పురుషులు ఎప్పుడైతే తాపత్రయాలతో ఈ ప్రపంచం బాధపడుతూ ఉంటుందో అప్పుడు వారు శరీరధారి అయి వస్తారు. కలియుగంలో అప్పుడప్పుడే తాపత్రయాలు పెరుగుతున్నటువంటి సమయంలో ఎవరైతే జనులు చెడుదారులు పడుతూ అధర్మం వైపు నడుస్తున్నారో అప్పుడు అవతరించినటువంటి అవతారమే శ్రీ సాయిబాబా. ఈరోజు సమాజంలో నైతికత, కొంత నిబద్ధత, నిజాయితీ ఉంది అంటే అది కేవలం శ్రీ సాయిబాబా అనేటువంటి పరమాత్మ దయ వల్లనే. ఎందుకంటే ఈరోజు బాబాను ఆశ్రయించినటువంటి మనము చాలామంది ఒక నిబద్ధతతో ఉంటాం. మనకు మంచి చెడు అనేటువంటి విచక్షణ తెలుస్తుంది. నైతికత, అనైతికత అనేటువంటి దాన్ని గుర్తెరిగేటువంటి నేర్పరితనం బాబా మనకిస్తాడు. మనం ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి అనేటువంటిది బాబాయే తెలియజేస్తారు. శ్రీకృష్ణ పరమాత్మ కూడా సత్పురుషుల యొక్క ప్రతిరూపం నేను అని చెప్పారు. ఎవరైతే సత్పురుషులను గౌరవిస్తారో, ఆరాధిస్తారో అటువంటి భక్తులంటే నాకు అత్యంత ప్రీతి అని కూడా శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు. అంత అద్భుతమైనటువంటి ప్రస్థానము సత్పురుషులది. శ్రీకృష్ణ పరమాత్మ ఇంకో అద్భుతమైనటువంటి మాట చెప్తారు. సత్పురుషులకు అనన్య శరణుజొచ్చిన వారి పాదాలకు నేను కూడా వందనం చేస్తాను అని సత్పురుషుల యొక్క మహిమను శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవునితో చెప్తారు. ఎందుకంటే సత్పురుషుల యొక్క ప్రతిమకు నా ప్రతిమకు తేడా లేదు, వారు నేను ఒకటే అనేటువంటి దాన్ని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి కురుక్షేత్రంలో బోధిస్తారు. ఎందుకంటే ఈ లోకంలో జనులను ఆనంద డోలికల్లో తేలియాడించేది ఒక్క సత్పురుషులు మాత్రమే. వారు ఆత్మస్వరూపంలోనే ఉంటారు. వారు నిత్యముక్తులు, ఆనందమయులు, ఎప్పుడూ చిన్మయ రూపులు. అందుకనే సత్పురుషులు వారు లౌకికంగా ఉన్నటువంటి వాటిని ఏవీ పట్టించుకోరు. బాబా గోనెపట్ట పైన మాత్రమే కూర్చునేటువంటి వారు. ఎటువంటి ప్రత్యేకమైనటువంటి ఆసనాలు వారికి ఉండేటివి కాదు. కానీ భక్తులు ప్రేమతో ఏదైనా సమర్పిస్తే వారు వెనక గోడకు ఒరగడానికి కావలసినటువంటి ఒక చిన్న దిండును భక్తులు తెస్తారు. అదేవిధంగా సాయిబాబా పూజా నిమిత్తము రకరకాలైనటువంటి వస్తువులు ఇవన్నీ తెస్తే బాబా వాటిని భక్తుల యొక్క ప్రేమగా మాత్రమే చూశారు తప్ప అవి తన వైభవాన్ని పెంచేటువంటివిగా బాబా చూడలేదు. భక్తుల ప్రేమకు తలొగ్గి బాబా భక్తులు ఏమి చేసినా సరే నిమ్మకుండిపోయేటువంటి వారు. అట్లా భక్తుల కోసం మాత్రమే ఆ ఇచ్చేటువంటి పంచహారతిలో వెండి హారతి ఇవన్నీ కూడా భక్తుల ప్రేమ మాత్రమే. దానివల్ల తనకు కించింతైనా కూడా తన కీర్తి కోసం కాదు అనేటువంటి దాన్ని ఎప్పుడు ఆసత్యంలోనే బాబా ఉండేటువంటి వారు. బాబా ఎప్పుడూ కూడా మసీదులో వారు తదేకంగా దునిని చూస్తూ కూర్చునేటువంటి వారు. కానీ అక్కడికి వచ్చినటువంటి భక్తులు మాత్రము వారి ఇష్టానుసారము
పూజలు చేసుకునేటువంటి వారు, కొంతమంది పాదపూజ చేసుకునేటువంటి వారు, కొంతమంది మంగళహారతులు పట్టేటువంటి వారు, కొంతమంది వాయిద్యాలు మోగిస్తూ నైవేద్యాన్ని సమర్పించేటువంటి వారు, ఇలా రకరకాలైనటువంటి వ్యవహారాలు జరుగుతున్నప్పటికీ కూడా బాబా మాత్రం ఏకచిత్తంతో ఎప్పుడూ కూడా దునినే చూస్తూ కూర్చునేటువంటి వారు. ఇలా లౌకికంగా జరిగేటువంటివి ఏవి కూడా వారు పట్టించుకునేటువంటి వారు కాదు. వారి యొక్క స్థితి ఎటువంటిదంటే వారు పరమదయామయులు. వారు ఎంత దయామయులు అని చెప్పడానికి ఈ అధ్యాయంలో ఒక కథ హేమాడ్ పంత్ రాస్తారు. ఒకసారి తాత్యా సాహెబ్ నూల్కరు మిత్రుడు డాక్టర్ పండిత్ షిర్డీకి వస్తారు. వచ్చి బాబాను దర్శించుకొని బాబాకు పాదనమస్కారం చేయగానే వారిని దాదా కేల్కర్ ఇంటికి వెళ్ళని చెప్పి స్వయంగా వారి చేతితోటి దారి చూపిస్తారు. దాదా కేల్కర్ ఇంటికి వెళ్ళి బాబా పంపించారని చెప్తే దాదా కేల్కర్ కావలసినటువంటి అతిథి మర్యాదలు చేస్తారు. వారు ఇద్దరూ కూడా స్నానం ముగించుకున్న తర్వాత దాదా కేల్కర్ నిత్యంగా చేసేటువంటి విధి ప్రకారం పూజా పళ్ళాన్ని తీసుకొని ద్వారకామాయికి బయలుదేరుతారు. అప్పుడు డాక్టర్ పండిత్ని అడుగుతారు, మీరు కూడా వస్తారా మసీదుకు అని అడిగితే తప్పకుండా వస్తానని చెప్పి దాదా కేల్కర్ వెంటబడి ఆ పండిట్ వస్తాడు. వచ్చిన తర్వాత దాదా కేల్కర్ పూజను ప్రారంభిస్తారు. ఇక్కడ విషయం ఏమిటంటే బాబా యొక్క పూజ చాలా సందర్భాల్లో పాదపూజ మాత్రమే జరిగేది. అంతేకాదు ఒక్క మహల్సాపతి లాంటి వాళ్ళే బాబాకు కంఠంకు గంధం రాసేటువంటి వారు. ఎవ్వరూ కూడా బాబా యొక్క మోమును నుదుటిని తాకేటువంటి సాహసం చేసేటువంటి వారు కాదు. అటువంటి సమయంలో డాక్టర్ పండిటు దాదా కేల్కర్ చేతిలో ఉన్నటువంటి పళ్ళ్యాన్ని తీసుకొని బాబా యొక్క నుదుటిన త్రిపుండాన్ని గీస్తాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. సాధారణంగా ఎవరికైనా కూడా కొంత ఈగో ప్రాబ్లము, అక్కస్సు వస్తుంది. అటువంటి అక్కస్సే దాదా కేల్కర్కి వచ్చింది. బాబా, మమ్మల్ని ఎవరినీ కూడా కనీసం నీ మోమును తాకనివ్వవు, ఎప్పుడూ కూడా నీ నుదుటిని తాకనివ్వలేదు మమ్మల్ని. అటువంటిది ఆ డాక్టర్ పండిటు నీ నుదుటన త్రిపుండం గీస్తూ ఉంటే అంత ప్రశాంత వదనంతో ఎలా ఉండగలిగారు? ఇదెక్కడి పక్షపాత బుద్ధి అని చెప్పి అని అంటారు. పండిటు ఆ బాబా నుదుటిన ఆ త్రిపుండం పూసేటువంటి క్రమంలో మసీదులో ఉన్నటువంటి వారు బాబాకు ఒక గజం దూరంలో కూర్చున్నటువంటి వారు 4 గజాల దూరాలకు జరిగిపోతారట. ఎందుకంటే అయిపోయింది, ఈ డాక్టర్ పండిట్ తెలియకుండా బాబా యొక్క నుదుటిని ముట్టుకున్నాడు, ఆయన వారి మోమును ఎవరినీ కూడా ముట్టుకొనివ్వరు. అంతేకాకుండా బాబా యొక్క మస్తకాన్ని పట్టుకొని ఇంకొక చేయితోటి త్రిపుండం రాస్తున్నాడు. ఇక అయిపోయాడు డాక్టర్ పండిట్, ఆయన్నే కాదు మనకు కూడా ఈరోజు సటకా దెబ్బలు తప్పవని చెప్పి అందరూ దూరంగా జరుగుతారు. కానీ బాబా మాత్రము అసలు ఏమీ పట్టనటువంటి వాడిలాగా ఆనందంతో మా మోములో చిరునవ్వు చిందిస్తూ ఉండిపోతారు. అయితే దాదా కేల్కర్ అడుగుతారు కదా, ఏం బాబా ఆ పండిత్ యొక్క ఆ త్రిపుండ గీతలు అంతగా మీకు నచ్చాయా? ఆయనకు మీ మోమును అప్పగిస్తారా? మేమేం తక్కువ చేశాము అని అంటే అప్పుడు బాబా అన్నటువంటి మాటలు వినండి. దాదా, అతని గురువు బ్రాహ్మణుడు, నేను ముసల్మాను. అయినా అతడు నన్ను తన గురువు వలె భావించి పూజ చేశాడు. నేను చాలా పవిత్ర బ్రాహ్మణుడు, ఇతడు అపవిత్ర జాతిలో ముసల్మాన్ కదా అని చెప్పి అతనిని ఎలా పూజించాలని చెప్పి అతను అస్సలు సందేహించలేదు. అలా నన్ను తన వశం చేసుకున్నాడు. అక్కడ నా ఉపాయం సాగక నేను అతని వద్ద వాదించలేకపోయాను. ఆ విధంగా నన్ను తన స్వాధీనం చేసుకున్నాడు అని అంటారు. ఇక్కడ ఎంత గొప్ప బోధ ఉందో చూడండి. ఎవరైతే బాబాను జాతి మత భేదాలు లేకుండా ప్రేమతో కొలుస్తారో వాళ్లకు నేను వశమవుతానని చెప్పి ఇక్కడ అన్నారు. ఈరోజు మనం కూడా చాలామంది బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళము. బాబా ఏ జాతి వాడు, ఏ మతం వాడు, ఏ కులం వాడు అనేటువంటి దాన్ని ఆ భేదాలను చూడకుండా కదా మనం బాబాకు దగ్గరయ్యాం. బాబా ఈరోజు మనతో ప్రేమతో ఉంటున్నారంటే కారణం ఏమిటంటే డాక్టర్ పండిత్ విషయంలో ఏదైతే చెప్పారో అది ఈరోజు మనందరము కూడా అనుభవిస్తున్నటువంటిది. అతను నేను ఒక ముసల్మాన్ జాతివాడిని అని చెప్పి చూడకుండా నాలో తన గురువును చూసుకొని బ్రాహ్మణుడయ్యి ఉండి కూడా నేను ముస్లిం అనేటువంటి దాన్ని చూడకుండా అతను నా నుదుటిన త్రిపుండం గీశాడు. అందుకని అతడు నన్ను వశం చేసుకున్నాడు అని చెప్తారు.
ఇక్కడ బాబాను వశం చేసుకోవాలంటే, బాబా ప్రేమను పొందాలంటే, బాబా పట్ల ఎటువంటి భేదభావం లేకుండా ఎవరైతే బాబాను ఆరాధిస్తారో వాళ్ళందరి పట్ల కూడా బాబా బద్ధుడై ఉంటారనేటువంటి విషయాన్ని డాక్టర్ పండిత్ కథ ద్వారా చెప్తున్నారు. ఈరోజు మనందరం కూడా తెలియకుండానే మన ఇంట్లో ఇంతకుముందు ఉన్నటువంటి అమ్మవారు, శ్రీ మహావిష్ణువు, లేకపోతే శ్రీ మహాగణపతి, అదేవిధంగా శివ పంచాయతం, ఇవన్నీ ఉన్నటువంటి చోట బాబాను అక్కడ ఉంచాలా, ఆ ఫోటోను వేరుగా ఉంచాలా అనేటువంటి ఆలోచన లేకుండా దాదాపు ఒక 100 సంవత్సరాలుగా అనేక గృహాల్లో అన్ని దేవతామూర్తుల పక్కన బాబాను పెట్టుకొని మనం ఆరాధిస్తున్నాం. అందుకనే బాబా మన ఇంటిని ఒక ఆనంద నిలయంగా మార్చాడు. మన జీవితాలకు ఒక పరిపూర్ణత తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే జాతి మత భేదాలు లేకుండా ఈ కలియుగంలో వచ్చినటువంటి దైవాన్ని వారు ఎవరు అనేటువంటి సంశయం లేకుండా మనము తరతరాలుగా వస్తున్నటువంటి పూజ అర్చనలో వారి పటాన్ని కూడా పెట్టుకొని మనం పూజిస్తున్నామంటే ఇక ఆయన యొక్క ప్రసన్నత మన వైపు ఎట్లా ఉంటుందో ఆలోచించండి. విచిత్రం ఏమిటంటే సచ్చరితలో ఇటువంటి కీలకమైనటువంటి విషయం మనము చాలామంది చదవకపోయినా, దానిని గ్రహించకపోయినా, బాబా ఏదైతే ఆకాంక్షించాడో డాక్టర్ పండిత్కు ఎందుకు తను బద్ధుడైపోయాడు, ఎందుకు ఏమీ అనలేకపోయాడు ఇష్టానుసారం పూజ చేస్తే? ఎందుకంటే భేదభావాన్ని ఆ పండిత్ చూపలేదు. తన గురువు తాను ఒకటేనని చెప్పి భావించాడు. దానికి బాబా పరవశించిపోయాడు. పండిట్ యొక్క ఏకత్వ భావానికి భేదభావం లేకుండా అతని మనస్సును చూసి బాబా అతని వశమైపోయాడు. ఈరోజు మన అనుభవాలు కూడా అవే కదా. మనం కూడా బాబాను అదే విధంగా మన జీవితాల్లోకి తెచ్చుకున్నాం కదా. ఆ సాక్షాత్తు పరమాత్మ, అంతేకాదు సకల దేవతా స్వరూపుడు బాబాయే అనేటువంటి దాంట్లో మనం ఉన్నాం కదా. ఇక మన పట్ల బాబా ప్రేమతో ఉండకుండా, మనకు వశం కాకుండా, మనతో నిత్యం అతను సాంగత్యం లేకుండా ఎలా ఉండగలుగుతారు? మనం అనుకుంటాము మనం నిత్య సాంగత్యం కోసం ఎంతో శ్రమపడుతున్నాం బాబా కోసము, బాబా నామాన్ని ధ్యానిస్తూ, బాబా కథలను స్మరణ చేసుకుంటూ మనము తపిస్తున్నామని చెప్పి మనం అనుకుంటాం. కాదు, బాబా ఆయన తపిస్తాడు. నేను నా భక్తుడితో నిత్య సాంగత్యంలో ఉండాలని చెప్పి ఆయన తప్పిస్తాడు. అందుకనే ఈరోజు మనం ఆయన తపనలో మనం ఉండగలుగుతున్నాం. బాబా చెప్పినటువంటి సమాధానము దాదా కేల్కర్కు అదొక వినోదంగా అనిపించింది. ఎందుకంటే బాబా ఎక్కువగా తన భక్తులకు హాస్యంతో కూడినటువంటి, వినోదంతో కూడినటువంటి విషయాలు ఎక్కువగా చెప్తుండేవారు. ఏదో పండిట్ను సమర్థించడానికి ఈ విషయం చెప్పాడని చెప్పి అనుకుంటారు. కానీ దాదా కేల్కరు ఉండబట్టలేక, కడుకుబ్బరం ఆగలేక డాక్టర్ పండిట్ని అడుగుతారు, ఎందుకు బాబా నుదుటన త్రిపుండం గీయాలని చెప్పి నీకు అనిపించిందని చెప్పి అడిగితే వారు చెప్పినటువంటి సమాధానం, దోపేశ్వర్లో రఘునాథ్ అనేటువంటి సిద్ధుడు కాకాపురాణిక్ అన్న పేరుతో ప్రసిద్ధి చెందాడు. శిష్యత్వ రుణానుబంధం కారణంగా పండితు వారి పాదాల యందు భక్తి కలిగి ఉన్నాడు. అతడు బాబాను తన గురువైన కాకాగా భావించాడు. అతనికి అట్లే అనుభవమైంది. మనసులో ఉండే భావాన్ని బట్టే భక్తి ప్రభావం కూడా ఉంటుంది. అందుకనే బాబా భక్తుల యొక్క అంతరంగాలను ఎరిగి ప్రవర్తించేటువంటి వారు. తనలో కాకాపురాణిక్ అనేటువంటి సిద్ధపురుషుణ్ణి పండిత్ చూసుకున్నాడు. ఎందుకు అభ్యంతరం పెట్టాలి, ఎందుకు తను అడ్డగించాలి అనేటువంటిది బాబాకు తెలుసు. అందుకనే బాబా అస్సలు అడ్డగించలేదు. ఇతరులు ఎవరైనా ఉద్దేశపూర్వకంగా అలా చేసి ఉంటే బాబా కోపోగ్రతులైపోయేటువంటి వారు. ఎర్రటి కళ్ళతో అందరి వైపు ఉరిమి చూస్తూ సట్కాకు పని చెప్పేటువంటి వారు. అయినా సరే తర్వాత మళ్ళీ వారి హృదయం కరిగి భక్తుల్ని దగ్గరికి పిలుచుకొని వారికి తమ ఆప్యాయత, ప్రేమ అనేటువంటి వెచ్చటి కౌగిలినిచ్చి వారిని ఓదార్చేటువంటి వారు. బాబా చాలా సందర్భాల్లో కోపంతో ఊగిపోయి భక్తులపైన విరుచుకబడ్డ తర్వాత వారిని దగ్గర తీసుకొని ఒక మాట చెప్పేవారు. ఎందుకంటే వారి కోపము ఒక క్షణంలో తగ్గిపోయి భక్తులను తన దగ్గరికి తీసుకొని, బిడ్డ ఎప్పుడైనా సరే తల్లి బిడ్డను కోపగిస్తుందా? సముద్రం నదులను వెనక్కు పంపేస్తుందా? కాదు కదా. మీరంటే నాకు అంత ఇష్టం. ఎవరైతే నాతో ఒక్కసారి కలిసిపోతారో వారిపైన ప్రేమే తప్ప కోపం నాకెందుకుంటుంది
అని చెప్పి బాబా అనేవారు. కానీ బాబా ఎవరిపైనైతే ఆగ్రహాన్ని వ్యక్తం చేసేటువంటి వారు, ఎవరిపైనైతే తిట్ల దండకం అందుకునేటువంటి వారు, ఆ తర్వాత వారికి శ్రేయస్సు కలిగేదట. అంటే సత్పురుషుల యొక్క చర్యలు అగాధమైనటువంటి, వారు చేసేటువంటివి మనెవ్వరికీ కూడా అర్థం కాదు. అటువంటి సంఘటనే ఈ 11వ అధ్యాయంలో ఉంటుంది. కళ్యాణ్ నివాసి అయినటువంటి హాజీ సిద్ది ఫాల్కే అనేటువంటి ఒక ముసల్మాను మక్కా మస్జిద్ యాత్రలు చేసి షిరిడీకి వస్తాడు. వృద్ధుడైనటువంటి హాజీ ఉత్తరముఖంగా ఉన్నటువంటి చావడి వద్ద ఒక గుడారం వేసుకొని నివసిస్తారు. బాబా యొక్క దర్శనం కోసము వారు తప్పించిపోతారు. వచ్చి 9 నెలలు అవుతుంది. అయినా సరే బాబా వారి దర్శన భాగ్యాన్ని కలిగించడం లేదు. మసీదు ద్వారాలు అందరికీ తెరిచే ఉన్నాయి, కానీ తనను మాత్రం బాబా మసీదు మెట్లెక్కనివ్వట్లేదు. మక్కా మస్జిద్ యాత్రలు చేసి వచ్చి ఖురాన్ కంఠస్థా వచ్చినటువంటి తనకే బాబా యొక్క దర్శనము ఇంత దుర్లభం కావడం వెనుక ఆంతర్యం ఏమిటో అస్సలు అర్థం కాలేదు. చాలా సందర్భాల్లో ప్రయత్నిస్తాడు. ఎప్పుడు తను బాబాను దర్శించుకోవడానికి ప్రయత్నించినా బాబా ఆగ్రహంతో ఊగిపోయేటువంటి వారు. నాకు ఈ కర్మ ఎందుకో, నేను మసీదులో అడుగు పెట్టలేకపోతున్నాను, నేనేం పాపం చేశానని చెప్పి ఫాల్కే మనసులో ఎప్పుడూ దుఃఖిస్తూ ఉండేవారు. బాబా నాపై ఏ విధంగా ప్రసన్నులవుతారు, ఏ విధంగా వారిని ప్రసన్నులు చేసుకోవాలని చెప్పి అహర్నిశలు దాని గురించి ఆలోచిస్తుండేవారు. అతని యొక్క హృదయము రోగగ్రస్తమైపోయింది. ఇంకా కొంతమంది చెప్తారు, ఒక పని చెయ్యి, నువ్వు మాధవరావును ఆశ్రయించు, మాధవరావు అయితే ఖచ్చితంగా బాబాకు నచ్చ చెప్పి నిన్ను బాబా దర్శనం చేయిస్తారు, బాబా యొక్క అనుగ్రహం నీకు దొరుకుతుందంటారు. ఆ రోజు శ్యామ మాధవరావు దేశపాండే బాబాను ముందు నందిలాగా ఉండేవారు. చాలామంది బాబాను దర్శించుకోవాలంటే బాబా ఎదురుగా ఉన్నటువంటి నందిని ప్రసన్నం చేసుకోవాలని చెప్పి చాలామంది సిఫార్సు లేఖలు అవన్నీ కూడా మాధవరావు దేశపాండేకి రాపించుకొని ఆ తర్వాత మాధవరావు దేశపాండే ద్వారా బాబా దర్శనానికి వెళ్ళేవారు. బాబా ఎవరినైతే మసీదు మెట్లు ఎక్కనివ్వరు అటువంటి వాళ్ళందరికీ కూడా శ్యామనే ఆశ్రయం. శ్యామ సమయం చూసుకొని బాబాకు వివరిస్తే బాబా ఎవరెవరు ఏ అవసరాల కోసం వచ్చారు, ఎందుకు మిమ్మల్ని దర్శించాలనుకుంటున్నారు అనేటువంటి విషయాలను శ్యామ వివరిస్తే ఆ తర్వాత బాబా వారిని మసీదులోకి అనుమతించేటువంటి వారు. అట్లా హాజీ సిద్ది ఫాల్కే కూడా ఆ మార్గాన్ని ఎంచుకున్నాడు. మనము బాబాకు నేరుగా వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది కాబట్టి ఒక మార్గము మాధవరావు దేశపాండే ద్వారా ఏమైనా దొరుకుతుందేమోనని చెప్పి వెళ్ళి మాధవరావు దేశపాండే దగ్గరికి వెళ్ళి, ఈసారి నా తపనను తొలగించండి, దుర్లభమైన బాబా దర్శనాన్ని కలిగించు అని చెప్పి శ్యామాను బ్రతిమలాడుకుంటారు. ఆ విధంగా శ్యామాను వేడుకోగా అతడు కష్టమైనా సరే ప్రయత్నించి చూడాలనుకున్నారు. ధైర్యాన్ని కూడబట్టుకొని మసీదుకు వెళ్తాడు. మెల్లగా బాబా పక్కన కూర్చొని, బాబా, ఆ వృద్ధుడు చాలా బాధపడుతున్నాడు, అతనిని కరుణించండి. హాజీ మక్కా మదీనా యాత్రలు చేసి షిరిడీకి తమ దర్శనానికి వచ్చాడు, అతనిపై దయ చూపడం లేదు ఎందుకు మీరు? అతనిని మసీదులోకి రానివ్వండి. జనులు అసంఖ్యాకంగా వచ్చి మసీదులో మీ దర్శనం చేసుకుని వెళ్తున్నారు కదా, ఎందుకు ఈ హాజీని మీరు అనుమతించట్లేదు? ఒక్కసారి మీ కృపా దృష్టిని ప్రసరింపచేయండి. అతను మసీదులో మిమ్మల్ని కలుసుకోనివ్వండి, తన మనసులో మాట చెప్పుకొని వెళ్ళిపోతాడట అని చెప్పి చెప్తాడు. అప్పుడు బాబా అన్నటువంటి మాట, శ్యామా, ఇంకా నువ్వు ముక్కు పచ్చలారనటువంటి పసివాడవు, అతనిపై అల్లా అనుగ్రహం లేకపోతే నేనేమి చెయ్యాలి అని అంటాడు. ఇక్కడ ఒక సందేహం రావచ్చు, అల్లా అనుగ్రహం లేకపోతే మక్కా మదీనా యాత్రలు ఎలా చేసి వస్తాడు అంటే, అతడు మక్కా మదీనా యాత్రలు చేసి వచ్చినప్పటికీ కూడా అతనిలో ఉన్నటువంటి అహంభావం పోలేదు, అహంకారం పోలేదు. తనకు గొప్ప హాజీనని, ఖురాన్ కంఠస్థ వల్లిస్తాననేటువంటి ఆ యొక్క అహంకారం పోలేదు. కాబట్టి అల్లా యొక్క కరుణ అతని పైన లేని నేనేం చేస్తాను? యాత్రలు చేసినంత మాత్రాన పుణ్యము రాదు, యాత్రలు చేసినంత మాత్రాన గొప్పవారైపోరు. ఆ యాత్రల యొక్క ఫలితం దక్కాలంటే మనలో ఉన్నటువంటి ఆ అహంకారం అనేటువంటి దాన్ని తొలగించుకోవాలి. హాజీ సిద్ది ఫాల్కే దాన్ని తొలగించుకోలేదు. మక్కా మస్జిద్ యాత్రలకు వెళ్ళినటువంటి ఆయనకు అనేక చోట్ల చాలామంది రెడ్ కార్పెట్ పరిచారు. షిరిడీలో కూడా అలానే జరుగుతుందని చెప్పి వచ్చారు. బాబా తనను చూసి సంతోషించి
బాబా ఇప్పటివరకు మక్కా మసీద్ యాత్రలకు వెళ్ళలేదు, కాబట్టి నేను వెళ్ళి వచ్చాను కాబట్టి బాబా నన్ను సాదరంగా ఆహ్వానిస్తారనేటువంటి భావంతో వచ్చారు షిరిడీకి. అందుకని బాబా అతని యొక్క అహంభావాన్ని తొలగించడానికి, అది తెలుసుకునేంత వరకు కూడా బాబా మసీదులోకి అనుమతించలేదు. కాకపోతే ఇక్కడ హాజీ సిద్ది ఫాల్కే యొక్క నిబద్ధతను మనం గుర్తించాలి. బాబా దర్శనం కాలేదు కదా అని చెప్పి 9 రోజులు నుండి పోలేదు, 9 నెలలు బాబా దర్శనం అయ్యేంత వరకు నిరీక్షించాడు. నిరీక్షణ అయితే చేశాడు, కానీ అతనిలో ఉన్నటువంటి అహంభావం అనేటువంటిది మాత్రం తొలగించుకోలేకపోతున్నాడు. బాబా ఎందుకు తనను నిరాదరిస్తున్నాడు, ఎందుకు మసీదు మెట్లు ఎక్కనివ్వట్లేదు అనేటువంటి విషయాన్ని తను గ్రహించలేకపోతాడు. కానీ బాబా యొక్క ఉద్దేశము, వారి యొక్క లీల అపూర్వమైనటువంటిది. నేను అతనికి యజమానినే కాను, సరే ఒక పని చేయమని చెప్పు, అక్కడ బావి సమీపంలో వెనుక ఒక ఇరుకైనటువంటి బాట ఉంటుంది, అతడు ఆ మార్గంలోకి వస్తాడేమో అని స్పష్టంగా అడుగని అంటారు. అప్పుడు ఎంత కఠినమైనటువంటి మార్గమైనా సరే నేను వస్తానని చెప్పి మాధవరావు దేశపాండేతో చెప్తారు. కేవలం నన్ను వారి చరణాల వద్ద కూర్చోబెట్టుకుంటే చాలు, ఎటువంటి ఇరుకైనటువంటి దారిలోకైనా వస్తానని చెప్పి ఫాల్కే అంటారు. శ్యామ ఆ సమాధానాన్ని బాబాకు చెప్తారు. అప్పుడు బాబా ఒక పని చేయమని చెప్పు, 4 వాయిదాల్లో 40,000 రూపాయలు ఇస్తారేమో అని చెప్పి అడుగు అని అంటారు. అప్పుడు ఆ హాజీ సిద్ది ఫాల్కే అంటాడు, 40,000 ఏమిటి, బాబా అంగీకరిస్తే 40 లక్షలైనా ఇస్తాను అని చెప్పి అంటారు. ఆ విషయం కూడా బాబా శ్యామ ద్వారా గ్రహిస్తాడు. ఆ తర్వాత మరొక విషయాన్ని చెప్పి పంపుతారు. ఈరోజు మసీదులో కొయ్యడానికి ఒక మేక ఉంది, అతనికి నికార్సైన మాంసం కావాలా, ఎముకలు కావాలా, లేకపోతే మేక యొక్క వృషణాలు కావాలా అని చెప్పి అడుగు అని అంటాడు. దానికి హాజీ సిద్ది ఫాల్కే చెప్పినటువంటి సమాధానం, వారు ఎంగిలి చేసినటువంటి కొలంబాలో ఒక్క ఎంగిలి ముక్క ఇచ్చినా చాలు నాకు అని అంటారు. ఆ సమాధానం విన్నటువంటి బాబా మసీదులో ఉన్నటువంటి ఆ మట్టి కొలంబాను, అదేవిధంగా నీటి కుండను స్వయంగా పైకి ఎత్తి ద్వారం వైపు విసిరివేస్తాడు. తమ చేతిని కరకరా కొరుకుతూ హాజీ వద్దకు వచ్చేస్తాడు. తమ కఫనీని 2 చేతులా పట్టుకొని హాజీ ఎదుట కఫనీని పైకి లేవనెత్తి, నీ మనసులో ఏమనుకుంటున్నావు, నా ముందా నీ ప్రతాపం, ముసలివానిలా బడాయి చూపిస్తున్నావు, ఇలాగేనా ఖురాన్ పఠించడం, మక్కా యాత్ర చేశానని గర్విస్తున్నావు కానీ నన్ను ఎరగలేకపోతున్నావని హాజీని విపరీతంగా తిడతారు బాబా. దాంతో హాజీకి గాబరా పెరిగిపోయి ఏమి చేయాలో తెలియక ఒక నిస్సహాయ స్థితిలో ఉంటాడు. బాబా వెనుకకు తిరిగి మళ్ళీ వస్తాడు. మసీదు ప్రాంగణంలో ప్రవేశిస్తూ తోటమాలి మామిడి పళ్ళు అమ్మడం చూస్తాడు. మొత్తం బుట్టను కొని హాజీకి పంపిస్తాడు. వెంటనే వెనుదిరిగి మరలా హాజీ వద్దకు వెళ్ళారు. తన జేబులో ఉన్నటువంటి 55 రూపాయలను తీసి అతని చేతిలో పెట్టాడు. అప్పటి నుండి అతని పైన బాబాకు ప్రేమ కలిగింది. ఒకరోజు భోజనానికి ఆహ్వానిస్తారు. ఇద్దరు అంతా మరిచిపోయారు. హాజీ ఆత్మానందంలో మునిగిపోయాడు. ఆ తర్వాత బాబా వద్దకు యథేచ్ఛగా వస్తూ పోతూ బాబా ప్రేమలో మునిగిపోయారు. బాబా అప్పుడప్పుడు వారికి రూపాయలను కూడా ఇచ్చేటువంటి వారు. ఎందుకు బాబా హాజీ వద్దకు కుండ కొలంబ పగలగొట్టి ఎందుకు బిరబిర పరిగెత్తాడు, ఎందుకు కఫ్నీ ఎత్తి చూపాడు అంటే హాజీ బాబాను ఏదో ఒక ఫకీర్గా భావిస్తున్నాడు, కొంత మహత్తున్నటువంటి వ్యక్తిగా భావిస్తున్నాడు. బాబా అన్నటువంటి ఒక మాట, అతడు నేను తన యజమాని కాదు అని అనుకుంటున్నాడు. దాని అర్థం ఏమిటంటే హాజీ అల్లా వేరు సాయిబాబా వేరని అనుకుంటున్నాడు. తన యజమాని అల్లా అనుకుంటున్నాడు. కానీ సకల భగవత్ స్వరూపంగా కలియుగంలో వెలిసినటువంటి సాయిబాబాను వారిలో తమ దైవాన్ని చూసుకోలేకపోతున్నాడు. దైత్వభావంతో ఉన్నాడు. అంటే ఖురాన్ పఠించినా సరే ఆ దైత్వభావం పోలేదంటే ఏం లాభం? నువ్వు మక్కా మసీద్ యాత్రలు చేసి హాజీ, నువ్వు నన్ను తెలుసుకోలేకపోతున్నావు, నువ్వు నన్ను గ్రహించలేకపోతున్నావు అని అన్నాడు. బాబా ఎప్పుడైతే కఫ్నీ పైకెత్తి తన దేహాన్ని చూపెట్టారో ఆ దేహంలో అల్లా ప్రకటితమవుతాడు. అల్లా యొక్క తత్వం ఆ దేహంలో హాజీకి కనిపిస్తుంది. బాబా చెప్పేటువంటి మాటలు చాలా నిగూఢంగా ఉంటాయి. శ్యామాకు కాదు కదా, ఎవరికీ అర్థం కాలేదు.
అతడు నన్ను తన యజమాని కాదనుకుంటున్నాడు, అతనితో నాకు రుణానుబంధం లేదు, ఎట్లా అతన్ని అనుగ్రహించేది అని చెప్పి అడుగుతాడు కదా బాబా. అందులో ఉన్నటువంటి మర్మం అదే. బాబాను కేవలం ఒక ఫకీరుగా భావిస్తున్నాడు, ఒక మహత్తు కలిగినటువంటి మహనీయుడిగా భావిస్తున్నాడు హాజీ సిద్ది ఫాల్కే. అంతేకాదు తను తన కళ్యాణికి వెళ్ళినప్పుడు మక్కా మదీనా యాత్రలతో పాటు షిరిడీలో నేను గొప్ప సత్పురుషుని యొక్క అనుగ్రహం పొందాననేటువంటి విషయాన్ని చెప్పుకోవడానికి షిరిడీ యాత్ర ఉపయోగపడుతుంది అనుకున్నాడు. కానీ ఆ అల్లా తత్వము ఇక్కడ ఉన్నటువంటి ఫకీరులో ఉన్నది అనేటువంటి సత్యాన్ని గ్రహించలేకపోయారు. బాబా దగ్గరికి వచ్చినటువంటి వారు అప్పటి వరకు ఏ దైవాన్ని ఉపాసన చేసినా ఆ దైవం యొక్క స్వరూపము బాబానే అని చెప్పి భావిస్తారో వారి పట్ల అత్యంత ప్రేమతో బాబా ఉండేటువంటి వారు. మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి డాక్టర్ పండిట్ కథ అదే కదా. డాక్టర్ పండిట్ ఏమో బాబాను చూడగానే తన గురువుకు బాబాకు భేదం లేదని చెప్పి బాబాయే తన గురుస్వరూపం అని చెప్పి కాకాపురాణిక్ అని చెప్పి త్రిపుండం గీశాడు. అదే మక్కా మస్జిద్ యాత్ర చేసి వచ్చినటువంటి హాజీ ఏమో అసలు అల్లాకు బాబాకు ఎక్కడ సంబంధం, అల్లా వేరు బాబా వేరు అనుకున్నారు. అందుకనే 9 నెలలు నిరీక్షించాల్సి వస్తుంది. 9 నెలలు నిరీక్షించాల్సి వచ్చినా సరే తను స్వయంగా బాబా దగ్గరికి వెళ్ళలేకపోతాడు. బాబాను దర్శించాలి, బాబా యొక్క పాదాల వద్ద కూర్చోవడానికి ఒక జానెడు స్థలం కావాలనేటువంటి కోరిక ఉంది. కానీ బాబాయే సాక్షాత్తు తన దైవం అనేటువంటి విషయాన్ని గుర్తించలేకపోయాడు. అది గుర్తించేలాగా బాబాయే చేసి మళ్ళీ బాబాయే గొప్ప అనుగ్రహాన్ని ఇచ్చి చక్కగా పక్కన కూర్చుండబెట్టుకుని భోజనం పెట్టి కావలసినటువంటి కాసులు ఇచ్చి చక్కగా మర్యాదగా కళ్యాణ్కు పంపిస్తారు. నిజంగా బాబా యొక్క దయాగుణం అపురూపమైనటువంటిది. ఇక ఈ అధ్యాయంలో ప్రధానమైనటువంటిది పంచభూతాలపైన బాబాకున్నటువంటి సర్వాధికారాలు. షిరిడీలో ఒకరోజు విపరీతమైనటువంటి ఉరుములు మెరుపులతో కూడినటువంటి తుఫాను వస్తుంది. అప్పటికే ఊరంతా కూడా వరద ప్రవహిస్తూ ఉంటుంది. పంట పొలాలన్నీ కూడా నీటితో నిండి ఉన్నాయి. ఊడ్చిపెట్టినటువంటి పంట కుప్పలన్నీ కూడా నీటిలో మునిగి ఉన్నాయి. గడ్డంతా కూడా ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఉరుముల మెరుపుల యొక్క భయానికి పశుపక్షాదులు ఇళ్ళ చూర్ల కిందకు చేరాయి. బిక్కబట్టుకుపోయి భయంతో వణుకుతూ ఉన్నాయి. మనుషులు కూడా ఇక ఏమవుతుందో తెలియక ఆందోళన చెందుతూ ఉన్నారు. గ్రామ ప్రజలందరికీ కూడా ఒకే నమ్మకం, బాబాయే ఈ తుఫాన్ అనేటువంటి విపత్తును తొలగిస్తారని చెప్పి వారి వద్దే మొరపెట్టుకోవాలని అనుకుంటారు. కానీ విచిత్రం ఏమిటంటే బాబా కంటే ముందే ఆ ఊరిలో జోగులాంబ, జాకాలమ్మ, మరీడమ్మ, శని, శంకరుడు, అంబాబాయి, మారుతి, ఖండోబా, మహల్సమ్మ వంటి దేవీ దేవతలు షిరిడీలో ఎన్నో చోట్ల ఉన్నారు. కానీ కష్ట పరిస్థితుల్లో ఉన్న గ్రామస్తులకు వారు ఏ ఒక్కరూ గుర్తుకు రాలేదు, ఏ ఒక్కరూ అక్కడికి రాలేదు. మాట్లాడుతూ నడుస్తూ పరిగెత్తిస్తూ వారి కష్టాల్లో ఆదుకునేది ఒక్క సాయియే. ఎందుకంటే వారికి ప్రత్యక్ష దైవం సాయిబాబా, వారు ప్రత్యక్షంగా వారిని సేవిస్తూ వారి అనుగ్రహానికి పాత్రులవుతున్నారు. కాబట్టి ఈ యొక్క విపత్తును వారు మాత్రమే తప్పిస్తారనేటువంటి ఒక విశ్వాసం వారికి ఉంది. ఎందుకంటే సాయిబాబా ఎంత దయాస్వరూపులంటే వారికి ఏ కోడితో కానీ మేకతో కానీ ఏ మొక్కుతో కానీ సంబంధం లేదు. మామూలుగా తుఫాన్ తగ్గించమని చెప్పి జోగులాంబాకో లేకపోతే జాకాలమ్మకో మరిడమ్మకో ఇంకెకరికో మొక్కుకుంటే ఏం మొక్కుకుంటాం? అమ్మా ఈ విపత్తును తగ్గించు, నీ కోడిని కోస్తాము మేకను కోస్తామని చెప్పి మొక్కుకుంటాం. కానీ బాబాకు ఆ మొక్కులు అవసరం లేదే. ప్రేమతో వారి యొక్క చెంతకు చేరితే చాలు భక్తుల యొక్క ఆపదలను తీరుస్తారు కదా. అటువంటి నమ్మకంతోనే జనంతో పాటు పశువులు, లేగదూడలు అన్నీ కూడా మసీదు సభామండపం దగ్గరికి చేరుకున్నాయి. మసీదు సభామండపం పైన జనులు, కింద లేగదూడలు, ఆవులు, పశువులు ఇవన్నీ ఉన్నాయి. వెళ్ళి బాబాను ప్రాధేయపడతారు. బాబా ఈ విపత్తును మీరు తప్ప ఎవ్వరూ కూడా తప్పించలేరు అని చెప్పి బాబా వద్ద భక్తులందరూ మొరపెట్టుకుంటే బాబా ఒక్కసారిగా గట్టిగా కేకలు వేస్తూ ఉన్నారు. ఆ కేకలకు అసలు మసీదు పైకప్పు లేచిపోయేంత గంభీరంగా పెద్దగా వారు ఇక ఆగిపో అనేటువంటి దాన్ని వరుణదేవునికి పెద్ద కేకలతో ఆదేశాలు ఇస్తూ ఉన్నాడు.
బాబా అలా దాదాపు 20 నిమిషాలకు పైగా వరుణదేవుని పైన కేకలు వేస్తూ ప్రకృతిని శాంతింపజేసేటువంటి పనిలో ఉన్నారు. అందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు. బాబా ఆ విధంగా గట్టిగా కేకలు వేస్తుంటే చాలామంది బిగుసుకుపోయారు. పశుపక్షాదులు అలా బాబాను చూస్తూ తదేకంగా అవి కూడా బిగుసుకుపోయాయి. కొద్దిసేపటి తర్వాత తుఫాను మెల్లమెల్లగా తగ్గిపోవడం జరిగింది. దాదాపు ఒక 5-6 గంటల్లోనే ఊరిలో నేలంతా కూడా పొడిగా మారిపోయింది. ఇంటి చూర్ల కింద ఉన్నటువంటి పశువులు పక్షులు అన్నీ కూడా స్వేచ్ఛగా బయట తిరగడం ఆరంభించాయి. మరొక సమయంలో కూడా దునిమంటలు పైకి ఎగిస్తూ ఉన్నాయి. ద్వారకామయిలో కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎక్కడ ఆ మంటలు మసీదు దూలానికి అంటుతాయో మసీదంతా కూడా అగ్నికి ఆహుతైపోతుందనేటువంటి అంతగా పైకి ఎగిసిపడుతూ ఉంటాయి. వాళ్ళందరూ కూడా బాబాను ప్రాధేయపడగా బాబా 1-2 దెబ్బలు సటకాతోటి స్తంభానికి కొట్టడంతో ఇక చాలు దిగు అనేటువంటి బాబా మాట విని అగ్నిదేవుడు చూరుకు అంటాల్సినటువంటి ఆ మంట మెల్లమెల్లిగా క్రమక్రమంగా తగ్గుతుంది. ఆ ధుని మంటలు 11వ అధ్యాయంలో అద్భుతమైనటువంటి గురు కథను గురు లీలలను వినిపించినటువంటి హేమాడ్ పంతు చివరిగా ఒక మాట రాస్తారు. సత్పురుషులలో శ్రేష్ఠులైనటువంటి ఈ సాయి పరమేశ్వరుని యొక్క మరొక అవతారం. వారి చరణాలపై శిరస్సు నుంచితే వారు తమ కృపాహస్తాన్ని ఉంచుతారు. భక్తి శ్రద్ధలతో నిత్యం ఈ అధ్యాయాన్ని పారాయణ చేస్తే ఆపదల నుండి విముక్తులవుతారు. ఇంకా అధికంగా చెప్పాలంటే శ్రద్ధా అంతఃకరణంతో నిర్మలమైన మనస్సుతో నియమనిష్టలతో సాయి భక్త పరాయణులైతే శాశ్వతమైనటువంటి సనాతన పరబ్రహ్మను పొందగలుగుతారు. అసాధారణమైన మీ అభిష్టాలు కూడా తీరుతాయి. చివరకు ఏ కోరిక లేనివారై దుర్లభమైనటువంటి పరమాత్మ సాయుధ్యాన్ని వారి యొక్క ధామాన్ని చేరుకుంటారు. ఎన్నడూ చెదరని ఎడతెరగని శాంతి తృప్తి కలుగుతాయి. అందుకని ఈ అధ్యాయాన్ని చాలామంది నిత్యం పారాయణ చేస్తారు. దీన్నే రుద్రాధ్యాయం కూడా అంటారు. బాబా యొక్క ఉగ్రరూపం ఉంటుంది దీంట్లో. అదేవిధంగా పంచభూతాలపైన వారికి ఉన్నటువంటి అదుపు పట్టు, వారి మాటను పంచభూతాలు ఇంద్రుడు కూడా గౌరవిస్తారనేటువంటి ఒక గొప్ప సందేశం దీంట్లో ఉంటుంది. ఆ సందేశం మాత్రమే కాదు, నిరూపణ సంఘటనలు కూడా ఇందులో ఉంటాయి. కాబట్టి ఇది 11వ అధ్యాయం మనందరికీ కూడా ఎంతో అపురూపమైనటువంటిది. ఈరోజు దీన్ని విశ్లేషణ చేసుకొని గతంలో కంటే కొంత మెరుగైనటువంటి విషయాలను తెలుసుకునే అవకాశం ఇచ్చినటువంటి శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజుకు మరొక్కసారి ధన్యవాదాలు మనందరం తెలుపుకోవాలి. అదేవిధంగా ఇటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు మనందరికీ శాంతిని సాఖ్యాన్ని ఇవ్వడానికి ప్రతిరోజు తమ బోధతో తమ యొక్క బోధనలతో మనల్ని పునీతం చేస్తున్నటువంటి సాయి టీవీకి బాబాకు భేదం లేదని చెప్పి మేము భావిస్తాం. సాయి టీవీ సాక్షాత్తు బాబా యొక్క స్వరూపమే. అటువంటి సాయి టీవీ 8వ వార్షికోత్సవాన్ని జరుపుకోబోతుంది. ఈ 8వ వార్షికోత్సవంలో మీరందరూ కూడా భాగస్వాములు కండి. ఏదైతే 8వ వార్షికోత్సవం సందర్భంగా కొంత సాయి టీవీకి వనరులను కొంత ఏర్పాటు చేసేటువంటి పనిలో సాయి పాదుకా పూజ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సాయి పాదుకా పూజలో పాల్గొంటే బాబా మీకు అపురూపమైనటువంటి వస్తువును మీ ఇంటికి పంపిస్తారు. అదే గురుస్థాన్తో కూడుకున్నటువంటి పాదుకలు. అంతేకాదు మీరందరూ కూడా ఎంతో కొంత మనం సాయిబాబాకు సాయి టీవీ రుణాన్ని తీర్చుకునేటువంటి అవకాశం ఈ శ్రావణ మాసంలో మనకు వచ్చింది. ముఖ్యంగా ఈ పుణ్య శ్రావణ మాసంలో మీరు పాల్గొనేటువంటి పూజలు, చేసేటువంటి పుణ్యకార్యాలు సాయి టీవీ వార్షికోత్సవం సందర్భంగా మనం షిరిడీలో మరియు ఇక్కడ వరాల సాయి మందిరంలో కూడా షిరిడీలో వరలక్ష్మి వ్రతం రోజు, ఇక్కడ శ్రావణ పౌర్ణమి రోజు రెండూ కూడా శ్రావణ మాసంలో అత్యంత విశేషమైనటువంటివి అన్నమాట. శ్రావణ మాసంలో 2 సందర్భాలు. ఒకటి స్త్రీలంతా కలిసి ఎంతో నిష్టగా ఆచరించేటువంటి 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం, తర్వాత శ్రావణ పౌర్ణమికి అనేక విశేషాలు ఉన్నాయి. ఈ 2 రోజులు ఎవరైతే పుణ్యకార్యాల్లో పాల్గొంటారో వాళ్ళకు నిజంగా శివకేశవుల యొక్క అనుగ్రహం దక్కుతుంది. ముఖ్యంగా సాయి టీవీకి సేవ చేస్తే మీకు బాబా యొక్క దివ్యానుగ్రహం లభిస్తుంది. ఇది ఈరోజు కార్యక్రమం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.